న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 1,00,000కు పైగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టారు. శిల్పారామం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పెమ్మసానితో పాటు ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు నజీర్, పూర్ల రామాంజనేయులు, కమిషనర్ మయూర్ అశోక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాన్తో పాటు పోస్టర్ ఫ్రీ గుంటూరుకు ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడంతో పాటు వ్యర్థాలను రోడ్లపై పడేయవద్దని సూచించారు. 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఈ మొక్కలుకి డబ్బులు అన్ని అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి అర్బన్ బాడీస్, పంచాయతీ, జడ్పీ నిధులు, కొన్ని సిఎస్ఆర్, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. ఇవే కాకుండా గుంటూరు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మిషన్ జీరో ప్లాస్టిక్ అని కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం. మన భాష్యంలో 27,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ జియోటెక్ ద్వారా నాకు 27,000 మొక్కలు ఇస్తే వాటికి ప్రతిఫలం కూడా చూపించే విధంగా మన భాష్యం తరపున నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. పండగైనా సరే, మహిళలైనా సరే, పిల్లలైనా సరే, మొక్కలేంది ఇందాక మేడం చెప్తున్నారు, ఆక్సిజన్ పీల్చడానికి గంటకి 3,000 ఖర్చు అవుద్ది. ఏమి ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. ప్రతి చోట కూడా ఉన్నటువంటి గ్రీనరీని పూర్తిగా తొలగించేటువంటి దాంట్లో ఎక్కడైనా మనం కనీసం ఒక 50% అంటున్నారు, కానీ కనీసం ఒక 30% అయినా మనందరం కూడా పచ్చదనాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం గ్రీనరీయే కాకుండా దాంతోపాటు మన సిటీని క్లీన్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక రాజకీయ నాయకులకో లేకపోతే కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి గుంటూరుగా మనం మార్చుకోవచ్చు. ఒకటి, ప్రతి ఇల్లు గుంటూరుని తన ఇంటిగా భావించాలి. అదేవిధంగా వారి పుట్టినరోజులు జరుగుతాయి ఇంట్లో. పుట్టినరోజు నాడు కేక్ చేయడం కాదు, ఎక్కడైనా దగ్గరగా ఉన్నటువంటి చోటు వెళ్ళి లేదా వాళ్ళ ఇంటి ఆవరణలో అవకాశం ఉంటే అక్కడ చెట్టు నాటాలి. లేదా ఇంకా ఎక్కడైనా మా కార్పొరేషన్ స్థలాలు చూపిస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అభయ్ ఆటో గుంటూరు యాప్తో మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కలుగుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యాప్ను డిజిటల్ గా పోలీస్ కళ్యాణ మండపంలో ప్రారంభించిన ఆయన గూగుల్ ప్లే స్టోర్ నుంచి మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. గుంటూరు నగరంలోని 16,000 ఆటోలకు సంబంధించిన డ్రైవర్ల సమాచారం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు తెలుస్తాయన్నారు. 99% ఆటో డ్రైవర్లు నిజాయితీ పరులని ఎస్పీ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేశారు. ఈ ఆటోకి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోలో కూర్చునే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటో కంటే క్యూఆర్ కోడ్ ఉన్న ఆటో మీద ఎక్కువ నమ్మకం ప్రయాణికులకి ఉంటుంది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.
గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారని తెలిపారు. తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం వలన జన్మ ధన్యమవుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామని భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా బారులు తీరి స్వామివారి యొక్క దర్శనానికై వేంచేసి ఉన్నారు. పాలకవర్గం వాళ్ళందరూ కూడా ఈ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయటం జరిగింది. కాబట్టి తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ అంటూ ఉంటాం. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ఈ రోజున విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉండేటువంటి రోజు కాబట్టి సేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి చిలుక ఏకాదశి వరకు కూడా స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. కాబట్టి ఈ 4 మాసాలను చాతుర్మాస్యం అంటూ ఉంటారు. ఈ రోజున స్వామిని దర్శించుకున్న వాళ్ళకి జన్మ ధన్యమవుతూ ఉంటుంది. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అఖిల భారత విద్యా హక్కు వేదికల ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ లాఠీచార్జిలో ఎంతో మంది విద్యార్థులు యువకులు గాయపడ్డారని తెలిపారు. నీట్ లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధరావు, గద్దె రత్నశ్రీ, మధుర శేషయ్య, పాటిబండ్ల కోటేశ్వరరావు, మంచాల జోసఫ్, కమలకుమారి, బత్తుల అనిల్, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామినేషన్ రద్దు కావడం కాదు, గత 10 సంవత్సరాల కాలంలో 152 ఎగ్జామినేషన్స్ రద్దయ్యాయి. అందులో 15 కోట్ల మంది పరీక్షలు పిల్లలు రాసి హతాశులై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈసారి నీటికి 20 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఒక అమ్మాయి ఈ ఉద్యమంలో దెబ్బలు తిని ఆమె హాస్పిటల్లో చనిపోయింది. ఒక అబ్బాయికి కళ్ళు పోయాయి. అనేక మందికి అనేక రకాలుగా గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఈ పరిస్థితి అంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు ఏ డిమాండ్లు అడగలేదు, ఒక్కటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న దీనికి నాయకత్వం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాత్రమే అడుగుతున్నారు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆంటాళ్ల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ చేశారు. ఎరంశెట్టి వేణు, కంచెర్ల ఆంజనేయులు పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సురేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష తులసి పూజ జరుగుతుంది. సాయంత్రం కోలాటము, చెక్క భజనలు, భరతనాట్యాలు జరుగుతాయి. సాయంత్రం కూడా స్వామివారికి పూజలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి పాల్గొని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పద్మావతి ఆండాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి, సేన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది కార్తీక మాసం వరకు. అందుకని దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశికి. అందుకని స్వామివారి ఆలయంలో విశేషంగా
స్వామివారికి పూలంగ సేవ, అలాగే మత్స్యకూరం వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణ కలిగిరేవచ్చ అంటూ దశావతారాలని స్వామివారు వేయించేపు చేసి ఈ రోజున కమిటీ సభ్యుల యొక్క విశేషమైనటువంటి ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. స్తంభాల గరువు శ్రీ కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ 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 కోదండరామస్వామి వారి పవిత్ర షష్ఠిపూర్తి మహోత్సవం 4 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ పంచమర్తి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ పంచమర్తి కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి వారి పవిత్ర షష్ఠిపూర్తి మహోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుపుతున్నామని అన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉగ్రరథ శాంతి హోమం, హరిహర కళ్యాణం వంటి విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామ ప్రజలందరూ షష్ఠిపూర్తి మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో చల్లా జగన్నాథ్ రెడ్డి, వీమినేని రాంబాబు, రేగళ్ల వెంకటేశ్వర్లు, ఉడుమల శ్రీనివాసరెడ్డి, నల్లపనేని బాద్దసారథి, గంగిరెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్తంభాలగారు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయం నందు ప్రతిష్టా షష్ఠిపూర్తి మహోత్సవములు మరియు పవిత్రోత్సవములు 26/7/2026 నుండి 29/7/2026 వరకు అంగరంగ వైభవముగా దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్నవి. అనగా మా దేవాలయం నందు స్వామివారి మూల విరాట్ ప్రతిష్ఠ జరిగి ఇప్పటికీ 60 సంవత్సరములైన సందర్భముగా ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. 26/7/2026 నుండి 29/7/2026 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 26వ తారీఖు సాయంకాలము 6 గంటలకు అంకురారోపణ, వాస్తు పూజ, పూర్ణాహుతి జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అమరావతి రోడ్ అన్నదాన సమాజ ఆడిటోరియంలో ఈరోజు దర్శక దిగ్గజాలు సృష్టించిన ప్రముఖ చిత్రాల్లోని అలనాటి ఈనాటి సూపర్ హిట్ మెలోడీ పాటల మహోత్సవం నిర్వహించనున్నారు. స్వరరంజని కల్చర్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ఈవెంట్స్ గుంటూరు అండ్ శ్రీహర్ష క్రియేషన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెలోడీ పాటల మహోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్థానిక నేపథ్య గాయకులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి సంగీత ప్రియులు ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎం అబ్దుల్ ఖాదర్, మేకల రవీంద్రబాబు, కె బాబురావు, షేక్ ఇస్మాయిల్, రమణి, సునీత పాల్గొన్నారు. కె విశ్వనాథ్, బాపు, అలాగే కె భారతీరాజా, కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించినటువంటి అనేక చిత్రాల్లోని మంచి మంచి పాటల్ని, మెలోడీ పాటల్ని ఏర్చికూర్చి ఒక ప్రత్యేక సంగీత విభావాన్ని నిర్వహించాలనేసి గౌరవనీయులైనటువంటి రవీంద్రబాబు గారు తలపెట్టారు. ఈ కార్యక్రమం అంతటి కూడా రూపకల్పన వీరే చేశారు. ఈ నేపథ్యంలో రేపు గుంటూరులో ఉన్న అమరావతి రోడ్లోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో ఒక చక్కటి సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ ద్వారా సంగీత ప్రియులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సో మేమేంటంటే మన గుంటూరులో కళాకారులను మనం వాళ్ళని ఆదరిద్దాం, ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి నేపథ్యంలో గుంటూరులో ముఖ్య గాయని గాయకుల్ని ముందుకు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా మీరందరూ తప్పక ఇచ్చేసి మా కార్యక్రమాన్ని జయవంతం చేయాలి. విజయవంతం గుంటూరులో ఉన్నటువంటి 2 టౌన్లో ఉన్నటువంటి 1 టౌన్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేక్షకులు, విశ్వనాథ్ గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బాపు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే కె బాలచంద్ర, కులాలకి మతాలకు అతీతంగా కె భారతరాజా, ఈ డైరెక్టర్లు మనకు ఉండటం చాలా అదృష్టం. అంత గొప్ప డైరెక్టర్ పాటలు మనం వినబోతున్నందుకు చాలా సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.